ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరూ చాలామంది మేము యేసుక్రీస్తు నమ్మామని చెప్తా ఉంటారు, యేసయ్యని మేము కూడా ఆరాధిస్తామని చెప్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థించకుండా, స్తుతించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులను చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రభువుకు వారికి ఎటువంటి సంబంధం ఉండదు. కష్టకాలంలో, శోధన కాలంలో వారు మొరపెట్టినా కూడా ఆయన నువ్వెవరు అని అడుగుతారు. చూడండి, మనం భక్తి కలిగి దేవుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రభువు మనకు చుట్టూ ప్రాకారమై ఉంటాడు. చూడండి, కొర్నేలు తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు దూత వచ్చి అతనితో మాట్లాడిందంటే తన కుటుంబం అంతా దేవునికి నచ్చింది కాబట్టి దేవుడు తన దూతను పంపించి మరలా జరగబోయే సంగతులన్నీ పేతుని పిలిపించుకోమని ఒక వాక్కు అతని ద్వారా పంపించాడు. ఎందుకు అతని ఇంటికే దూత వచ్చింది? ఎందుకు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి కదా అంటే ఆ కుటుంబం భక్తి కలిగి ప్రార్థించే కుటుంబంగా, స్తుతించే కుటుంబంగా, పరలోకానికి నిత్యము ఆ ఇంట్లోంచి ధూపం వెళ్తూ ఉంది కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మెచ్చుకొని తన దూతను పంపించాడు. ఈరోజు మన ఇంట్లోకి ఆశీర్వాదం రాకపోవడానికి, దేవదూతలు రాకపోవడానికి, సమాధానం రాకపోవడానికి నీవే కారణం. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు మోకరించట్లేదు, నీ ఇంట్లో స్తుతి చెల్లించట్లేదు, నీ ఇంట్లో దైవ కీర్తనలు పాడట్లేదు. కాబట్టి దరిద్రం అంతా నీ ఇంట్లోనే, సమస్యలన్నీ నీ ఇంట్లోనే, పోరాటాలన్నీ నీ ఇంట్లోనే, ఎక్కడ లేని కరువు అంతా నీ ఇంట్లోకి ఎందుకు వస్తూ ఉంది కాబట్టి, ఎందుకంటే మీ కుటుంబంలో దైవ సంబంధమైన కార్యములు ఏమీ లేవు కాబట్టి దేవుని ఆశీర్వాదం మీ ఇంటికి రావట్లేదు. ఈరోజు చాలామంది అయ్యా మేము నమ్ముకున్నాం కానీ మా ఇంట్లో సమస్య అట్లానే ఉన్నాయి, చీకటి అలాగే ఉంది, కరువు అలాగే ఉంది, ఇందులో కూడా మేము అభివృద్ధి పొందలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మొదలుకొని దేవుని నేను కూడా స్తుతిస్తాను, దేవుడికి నేను కూడా ప్రార్థన చేస్తానని ఒక చిన్న తీర్మానం తీసుకోగలిగితే దేవుని ఆశీర్వాదం, పొంగి పొర్లే ఆనందం మీ ఇంట్లో కూడా దేవుడు పంపించబోతుంది. అతి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.